విమల యశోనిధి పురుష వృత్తమెరుంగుచునుండుచూవే వేదములును పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్రసూర్యులు అహంబును రాత్రియున్ మహాపదార్థములు ఇవియుండగా నరుడు తకొన నెచ్చునే తను మృచ్చిలన్. ఇది కూడా శకుంతలోపాఖ్యానంలోనే మహాభారతం నుంచి. ఆమె శకుంతల దుష్యంతుణ్ణి అతను చేస్తున్నటువంటి పొరపాటుని తప్పుని సరిదిద్దడం కోసం అతనితోటి వాద వివాదాలకు వెళ్ళింది. చాలాసేపు తన వాదనను వినిపించింది. ఆ క్రమంలో ఈ పద్యం కూడా ఒక అద్భుతమైనటువంటి పద్యం. ఎందుకంటే సాధారణంగా ఎవరు తప్పు చేసినా ఆ తప్పు వాళ్ళకు తెలియదు. ఒక్కొక్కప్పుడు తప్పు తెలిసి బుకాయించవచ్చు, ఒక్కొక్కప్పుడు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇక్కడ రెండు సందర్భాలు అన్నమాట. సరే, ఈ పద్యంలో చెబుతుందో చూద్దాం. విమల యశోనిధి, విమల యశోనిధి, నిర్మలమైనటువంటి యశస్సు కలిగిన వాడా అని చెప్తాం. యశస్సు కీర్తి. విమల యశోనిధి పురుష వృత్తమెరుంగుచునుండుచూవే వేదములను పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్రసూర్యులు అహమ్మును రాత్రియున్ మహాపదార్థములు ఇవియుండగా నరుడు తక్కువ నెచ్చునే తన్ను మృత్యులను తను దాచుకోవడానికి. తప్పు చేసి కూడా దాక్కోవడం అనేది సాధ్యం కాదు. తప్పు చేసి కూడా దాక్కోవడం అనేది సాధ్యం కాదు. ఎక్కడ ఒక కనిపిస్తుంది, దొరుకుతాడు. అందులోనూ ఏమేమి ఉన్నాయి, తను చేసే ప్రతి పనిని కూడా ప్రకృతి గమనిస్తుంది. ఆ గమనించే పదార్థాలు, వస్తువులన్నీ ఏమున్నాయో ఇక్కడ చూద్దాం. పురుష వృత్తం ఎరుంగుచునుండు, చేసే ప్రతి పనిని కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఎవరు? వేదములు, చతుర్వేదాలు, పంచభూతములు, పృథివీ తేజో వాయు ఆకాశ అని చెప్పుకుంటాం కదా, 5: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు కూడా మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి, గమనిస్తూనే ఉంటాయి. ఇవి లేకుండా మనం లేము. అవి మనలోనే ఉన్నాయని ఒక సిద్ధాంతం. కాబట్టి పంచభూతములు, ధర్మము, ధర్మదేవత, సంధ్యలు, త్రికాలాలు, ఉదయ సాయం సంధ్యలో సంధ్యాకాలాలు, అంతరాత్మయు, ఎవరికి వాళ్ళకి లోపల ఉండేటువంటి ఆత్మ, యముడు, చంద్రసూర్యులు. చూసారా, చంద్రుడు సూర్యుడు. పగలు సూర్యుడు ఉంటాడు, రాత్రి చంద్రుడు ఉంటాడు. అంటే పగలు రాత్రి. అందుకే తర్వాత అహంబును రాత్రియున్ అన్నాడు కంటిన్యూషన్లో. అహము రాత్రి. అహము అంటే పగలు, రాత్రి. అను మహాపదార్థములు ఇవియుండగా, ఇన్ని పదార్థాలు ఉన్నాయి మనని పరిశీలిస్తూ, అనునిత్యము మనని చూస్తూ. కాబట్టి ఇన్ని చూస్తూ ఉండగా తప్పు చేసి దాక్కోవడం ఎట్టా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు కదా అని ఆయన్ని ప్రశ్నిస్తారు. ఎవరిని? ఇది ఇందులో ఉన్నటువంటి విషయం. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతినిత్యము కూడా మనకు కనిపించేటువంటివి ఈ పదార్థాలన్నీ. ఆయన చెబుతున్నటువంటి పగలు రాత్రి లేకుండా ఉండదు కదా రోజు.
అందులో సూర్యుడు చంద్రుడు ఉండకుండా ఉండరు కదా. వీళ్ళంతా మనం చేసే ప్రతి పనిని పరిశీలిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కాకపోతే చెప్పలేకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు ప్రకృతి దాని రుజువు చేస్తుంది, చెబుతుంది. ఎలా చెప్పాలో అలా చెబుతుంది. అంతే తప్ప మానవ మాతృలు చెప్పినట్టుగా ఇది నిజము ఇది అబద్ధము అని చెప్పకపోవచ్చు. కానీ దాని ఫలితం ఎప్పటికైనా అది చూపించే తీరుతుంది. అలా ఇక్కడ చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒకసారి గమనిద్దాం, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. విమల యశోనిధి పురుష వృత్త మెరుగుచునుండు. పురుషుడు చేసే ప్రతి పనిని కూడా, పురుషుడు అంటే ఇక్కడ మనిషి అని, స్త్రీ అని కానీ మగాని కానీ చెప్పడానికి కాదు. పురుష వృత్తము, మానవుడు చేసే ప్రతి పని కూడా ఎరింగుచునుండు చూపే వేదములను, చతుర్వేదాలు, సామవేదము, అధర్వణ వేదము, అలాగే పంచభూతములు, 5 పంచభూతాలు. ఈ శరీరమే పంచభౌతిక అయినదని, చనిపోయినప్పుడు ఇది పంచత్వం అవుతుందని చెబుతూ ఉంటాం. బయట కాదు, లోపల కూడా పంచభూతాలు ఉన్నాయి. అలాగే ధర్మువు, ధర్మదేవత, సంధ్యలు, త్రికాల సంధ్యలు కావచ్చు, షట్కాల సంధ్యలు కావచ్చు. ప్రధానంగా మనం ఉదయం సాయంత్రం అనుకుంటూ ఉంటాం. ఈ సంధ్యలు అంతరాత్మయు, ప్రతి మనిషికి లోపల ఆత్మ అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆత్మ, దాన్నే అంతరాత్మ అన్నారు. అంతరాత్మయు యముడును చంద్రసూర్యులు. యముడు ఎందుకంటే చేసే ప్రతి పాప పుణ్య పనులన్నింటినీ కూడా ఒక చిట్టా రాసుకుంటూ ఉంటాడని చెప్పి చిత్రగుప్తుడు అంటూ ఉంటాం కదా. కాబట్టి మనిషిని చూస్తే కదా, నిత్యము చూస్తున్నప్పుడు కానీ వాళ్ళు మంచి చెడ్డను రాసుకోలేరు. ఇది నమ్మినప్పుడు, ఆ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు మన మంచి చెడ్డలను కూడా ఎవరో ఒకరు చూస్తున్నారు అనేది మనకు నమ్మకం కలగాలి. చంద్ర సూర్యుడు, చంద్రుడు సూర్యుడు. సరే, నమ్మకపోవచ్చు, అది వేరు సంగతి. అసలు పూర్తిగా నమ్మని సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు లేడనేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది వేరు. ఎందుకంటే అలా ఆ నమ్మకంలో వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ నమ్మకంలో వీళ్ళు ఉన్నారు. చార్వాక మతం, హేతువాదాలు, లేకపోతే నాస్తికవాదాలు, ఇలా చాలా ఉన్నాయి. ఆ వాదాల్లో ఆ లోపలికి మనం పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నమ్మకం, దేవుడు ఉన్నాడనే నమ్ముతున్నాం కాబట్టి ఇలా వీళ్ళంతా కూడా చూస్తున్నారు అని చెప్పేసి ఒక సిద్ధాంతం. యముడును చంద్ర సూర్యులు, చంద్రుడు సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటారు, ప్రత్యక్ష దేవతలే. అహమ్మును రాత్రియు, పగళ్ళు ఒకరు రాత్రి ఒకరు చూస్తుంటారు. ఆ పగలు అహము, రాత్రి. ఇలా మహాపదార్థములు ఇవి ఉండగా, ఇన్ని పదార్థాలు మనం గమనిస్తూ ఉండగా, నరుడు తక్కువ నేర్చుకునే దాని నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గం ఉండదు కదా. తన్ను మృత్యులను కనపడకుండా దాక్కోవడానికి సాధ్యం కాదు కదా అని దుష్యంతుడితో చెబుతాం. కాబట్టి దుష్యంతుడికి నువ్వు తప్పు చేసేవాడు ఆయన, ఆ తప్పు నువ్వు దాచిపెట్టచ్చు, ఇప్పుడు కనిపించకుండా చేయొచ్చు అనుకోవచ్చు. నువ్వు నేను చేసింది ఎవరు చూడలేదు కాబట్టి ఇంకెవరికి తెలియదని అనుకోవచ్చు. కానీ ప్రకృతిలో ఇన్ని చూస్తున్నాయి కాబట్టి మరి ఇది తప్పు అని చెప్పి ఆ దుష్యంత మహారాజు దృష్టికి తీసుకొస్తాం. నిజానికి ఇవాళ ఇలా గనక ఆలోచిస్తే ఎవరు తప్పులు చేయరు. ఎందుకు? ఎవరో ఒకళ్ళు గమనిస్తున్నారు. నిజంగానే పగలు చూస్తుంది, రాత్రి చూస్తుంది, సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు అని కనుక ఆలోచిస్తే ఎవరు కూడా తప్పు చేయరు. ఇలా ఆలోచించరు కాబట్టే తప్పు చేస్తారు. రెండవది, ఒకవేళ చూసి చూడండి, నోరు దగ్గర చెప్పరు కదా అనే ధైర్యం కూడా ఉండదు. కానీ ఇది అంతరాత్మ సాక్షిగా కనుక ఆలోచించినప్పుడు తప్పు చేయడానికి ఎవరు కూడా సాహసించరు. ఇలాంటి తత్వాన్ని మనం అందించాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం చేస్తున్న ప్రతి పనిని
తప్పకుండా ప్రకృతిలోని ప్రత్యక్ష సాక్షులు చూస్తూ ఉంటారు అనేటువంటి ఒక విషయాన్ని జనానికి హృదయానికి నాటుకునేటట్టుగా కనుక మనం చెప్పగలిగితే కొంత ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా చేయకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడతారనేది ఇందులో ఉన్నటువంటి అంతరార్థంగా భావించి ఈ పద్యాన్ని ఎన్నిక చేసి మీకు చదివి వినిపించాను. ధన్యవాదాలు.